స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు స్త్రీ శక్తి పేరుతో ఉచిత ప్రయాణాన్ని కానుగ్గా ఇస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఉచిత ప్రయాణంతో నెలకు 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు ఆడబిడ్డలకు ఆదా అవుతుంది. ట్రాన్స్జెండర్లకు ఈ సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ పథకం కోసం ప్రతి ఏటా 1942 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. 2029 నాటికి 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సూపర్ 6లో చెప్పాం. చెప్పినట్టుగానే తొలి సంతకంతో ఉద్యోగాలు ఇస్తున్నాం. 16,347 పోస్టులు మెగా డిఎస్సి ద్వారా ఈ నెలాఖరు లోపల నియామకాలు పూర్తి చేస్తాం. ప్రజలకు నాడు కునుకు లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం. పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ తిరిగి తీసుకొచ్చాం. 204 అన్నా క్యాంటీన్లో 5,16,00,000 మందికి కేవలం 5 రూపాయలకి కడుపు నింపాం. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాం. చేతి వృత్తులు, కుల వృత్తులైన అన్ని వర్గాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అండగా నిలుస్తున్నాం. బీసీల రక్షణ చట్టం తీసుకుని వచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు గత ప్రభుత్వం 24% తగ్గిస్తే మేము తిరిగి 34% పెంచడానికి కృషి చేస్తున్నాం. బీసీల గృహ నిర్మాణానికి అదనంగా 50,000, బీసీల ఇళ్లపై 3 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్కి 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం 25,000కు పెంచాం. దేవాలయ ట్రస్ట్ బోర్డులో చోటు కల్పించాం. 40,000 సెలూన్లకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మేనిఫెస్టోలో చెప్పినట్టు కల్లు గీత కార్మికులకి 10% మద్యం దుకాణాలు, బార్లు కేటాయిస్తున్నాం. మత్స్యకారులకు వేట విరామ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నాం. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా 1,29,178 మందికి 259 కోట్ల రూపాయలు అందించాం. చేనేత గండగా హ్యాండ్లూమ్కు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. చేనేత ఉత్పత్తులకు జీఎస్టీ 5% రీఎంబర్స్మెంట్ ఇస్తున్నాం. నేతన్న భరోసా కింద చేనేత కుటుంబానికి ఏడాదికి 25,000 రూపాయలు సహాయం చేస్తున్నాం. వడ్డెరులకు మైనింగ్ లీజుల్లో 10% కేటాయిస్తాం. కురబలకు, యాదవులకు సబ్సిడీలో గొర్రెలు, మేకలు, పశువులు అందించి ఉపాధి కల్పిస్తాం. ఆర్థికంగా వెనుకబడిన ఎంబీసీలకు, అన్ని వర్గాల బీసీలకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసి ఆర్థికంగా పైకి తెస్తాం. ఎస్సీల జీవితాల్లో వెలుగును నింపుతున్నాం. గత ప్రభుత్వంలో వేధింపులకు గురైన ఎస్సీ వర్గానికి అండగా నిలిచాం. వారి హక్కులు కాపాడుతూ వారి నిధులు వారికే ఖర్చు చేస్తున్నాం. ఎస్సీల సంక్షేమం కోసం గత బడ్జెట్లో 20,280 కోట్లు ఖర్చు చేశాం. ఎస్సీ సామాజిక వర్గాల్లో అంతరాలు తగ్గించేలా, ఏ వర్గాన్ని నొప్పించకుండా, ఏ ఒక్కరూ నష్టపోకుండా ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చాం. సోలార్ రూఫ్ టాప్ ఉచితంగా ఏర్పాటు చేసి విద్యుత్ ఇస్తాం. ఆదాయ మార్గాన్ని చూపిస్తాం. ఎస్టీల అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అని మేము నమ్ముతాం. మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం ద్వారా వారి జీవన ప్రమాణాలు పెంచుతున్నాం. అడవి తల్లి బాటలో కార్యక్రమం ద్వారా 1000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టాం. మారుమూల గిరిజన ప్రాంతాలను ప్రధాన రహదారులతో కనెక్ట్ చేస్తున్నాం. డోలీ మోతలకు ఫీడర్ అంబులెన్స్తో విముక్తి కల్పిస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్తగా 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నాం.
అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్ తెచ్చాం. మరో లక్ష ఎకరాల్లో కొత్తగా కాఫీ తోటలు పెంచి గిరిజనుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా అడుగులు వేస్తున్నాం. మైనారిటీ హక్కులు పరిరక్షిస్తూ అవసరాలు తీరుస్తున్నాం. ఇమాములకు 10,000, మౌజములకు 5,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తున్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ని ఎంబార్కేషన్ పాయింట్గా చేశాం. 8,424 మంది పాస్టర్లకి ₹5,000 గౌరవ వేతనం ఇస్తున్నాం. మహిళా సాధికారిత, భద్రత, గౌరవం కోసం కట్టుబడిన ప్రభుత్వం మాది. ఎంఎస్ఎంఈలతో మహిళలను పారిశ్రామికవేత్తలు చేస్తున్నాం. ప్రతి రంగంలో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాం. గంజాయి, డ్రగ్ వినియోగం మహిళలపై నేరాలకు ప్రధాన కారణం. వీటి నియంత్రణ కోసం ఈగల్ టాస్క్ ఫోర్స్ తెచ్చాం. మహిళలకు రక్షణగా 164 శక్తి టీముల్ని, 300 హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాం. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠినంగా వ్యవహరిస్తున్నాం. మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడతాం. అంగన్వాడీ వర్కర్లకు గ్రాట్యుటీ ₹1,79,000, హెల్పర్లకు ₹1,09,000 చెల్లిస్తున్నాం. ఆశా వర్కర్స్కు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాం. 43,000 మంది ఆశా వర్కర్లకి గ్రాట్యుటీ గరిష్టంగా ₹1,50,000 పొందేలా చేశాం. వీటికన్నిటికీ ₹645 కోట్ల ఖర్చు చేస్తున్నాం. చౌక దుకాణాల ద్వారా ఎప్పుడు కావాలన్నా రేషన్ సరుకులు తీసుకునే వీలు కల్పించాం. ఎండియు వాహనాల రద్దుతో రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియాకు అడ్డుకట్టు వేస్తున్నాం. 18 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకి ప్రతి నెల 26వ తేదీ నుంచి ఇంటి వద్దే రేషన్ అందిస్తున్నాం. 2029 నాటికి అందరికీ సొంత ఇల్లు కల్పించే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఉచితంగా ఇస్తాం. పూర్తయిన 3 లక్షల ఇండ్లు త్వరలో లబ్ధిదారులకు అందజేస్తాం. మరో 6 లక్షల ఇండ్లను వచ్చే ఏడాది మార్చి నాటికి లబ్ధిదారులకు అప్పగిస్తాం. వ్యవసాయంలో సాగు ఖర్చు తగ్గాలి, రైతుల ఆదాయం పెరగాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం. మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలి. ఎరువులు, పురుగు మందుల